హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ రెసిపీ. మనం చేస్తున్న ఈ వరలక్ష్మి వ్రతం ప్రసాదాల్లో ఈరోజు ప్రసాదం శనగలతో తాలింపు ఎలా చేసుకోవాలి, తక్కువ టైంలో సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అమ్మవారికి ఖచ్చితంగా మనం శనగలను అయితే ప్రసాదంగా పెడతాము. మిగతా ఏవి పెట్టినా పెట్టకపోయినా కూడా శనగలు అయితే తప్పకుండా అమ్మవారికి చాలా ఇష్టమైనది ఈ శనగలు. వీటితో చాలా సింపుల్గా ఎక్కువ హడావిడి లేకుండా ఎలా చేసుకోవాలో ఈ తాలింపునైతే మనం ఈ వీడియోలో చూద్దాము. మిగతా ప్రసాదాలు కూడా ఆల్రెడీ నేను నా ఛానల్లో అప్లోడ్ చేశాను. మీరు ఇంకా చెక్ చేయకపోతే తప్పకుండా చేయండి. అలాగే ఇప్పుడు దీనికోసం అయితే ముందు శనగలను అయితే ఇక్కడ నేను ఒక కప్పు వరకు తీసుకున్నాను. ఎప్పుడైనా సరే శనగలు మినిమం ఒక 6 నుంచి 8 గంటల వరకు కుదిరితే రాత్రంతా కూడా ఇలా వాటర్లో 2 సార్లు మంచిగా కడిగేసుకొని 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకొని మినిమం ఒక 8 అవర్స్ వరకు అయితే సోక్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటేనే మనకి శనగలు అనేవి మంచిగా నానుతాయి. నెక్స్ట్ డే చూస్తే వాటర్ అంతా స్ట్రెయిన్ చేసుకొని చూసారు కదా, మనకి ఇక్కడ శనగలు అయితే మంచిగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని ప్రెషర్ కుక్కర్లోకి అయితే యాడ్ చేసుకొని 2 గ్లాసుల వరకు వాటర్, 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు అయితే శనగలను అయితే ఉడికించుకోవాలి. 3 విజిల్స్ సరిపోతుంది. మనకి శనగలు అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి. ముఖ్యంగా శనగల్లో చాలా రకాలు ఉంటాయి కదా, ఇలా నల్ల శనగలు అయితేనే అమ్మవారికి చాలా ఇష్టమైనవి. అలాగే ఇప్పుడు మనం తాలింపు కోసం అయితే స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 3 నుంచి 4 పచ్చిమిర్చి, బాగా కారం ఉన్నాయి అయితే 4 తీసుకోండి, లేదు అంటే కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొద్దిగా కరివేపాకు. ఇదంతా బాగా ఫ్రై అవ్వాలి. పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగా ఫ్రై అయితేనే మనకి ఆ కారం అనేది మంచిగా తగులుతుంది. ఇప్పుడు ఇది ఫ్రై అయిన తర్వాత కొద్దిగా హింగ యాడ్ చేసుకొని మళ్ళీ అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ తాలింపుకి ఎక్కువ మనకి టైం అయితే ఏం తీసుకోదు. అలాగే ఇంగ్రీడియంట్స్ కూడా అసలు ఎక్కువగా ఏం పట్టదు. చాలా బేసిక్గా సింపుల్గా ఇలా చేసుకుంటేనే మనకి బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత ముందు ఉడకబెట్టుకున్న శనగలను దీంట్లోకి అయితే యాడ్ చేసుకోవాలి. ఒకసారి అంతా కూడా బాగా కలుపుకొని ఒక 3 నిమిషాల వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా పచ్చి వాసన పోయేంత వరకు ఇలా 3 నిమిషాలు అయితే దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. చాలామంది శనగలు మొలకెత్తినవి కానీ లేకపోతే నానబెట్టినవి కానీ అలా పెడుతూ ఉంటారు. శనగలని ఏ రకంగా పెట్టినా కూడా మంచిదే, కాకపోతే ఇలా తాలింపు చేయడం వల్ల మనకి చాలా బాగుంటుంది. ఇప్పుడు చూసారు కదా, శనగలు అయితే మనకి మంచిగా ఫ్రై అయిపోయాయి. మనం ఉడికించేటప్పుడు ఆల్రెడీ మనం ఉప్పునైతే యాడ్ చేసాం కదా, ఇప్పుడు టేస్ట్కి సరిపడా 1/2 టేబుల్ స్పూన్ వరకు మళ్ళీ కొంచెం యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా ఒకసారి మళ్ళీ కలిపేసుకోవాలి. నేను ఆల్రెడీ 3 రకాల ప్రసాదాలు అయితే నా ఛానల్లో అయితే నేను అప్లోడ్ చేశాను. చాలా సింపుల్గా ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా కూడా చాలా ఈజీగా చేసేంత పద్ధతిలో అయితే నేనైతే చూపించాను. మీరు ఇంకా ఒకవేళ చూడకపోతే మాత్రం చూడడం అస్సలు మిస్ అవ్వకండి. అలాగే ఈ శనగల్లో చివరగా నచ్చితే కొద్దిగా మిరియాల పొడి కూడా యాడ్ చేసుకొని లాస్ట్కి సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకైతే శనగల తాలింపు అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్ కదా, ఎక్కువ హడావిడి లేకుండా, ఇంగ్రీడియంట్స్ ఏవి ఎక్కువ వాడకుండా చాలా సింపుల్గా అయితే మనం ఈ తాలింపుని అయితే పెట్టేసుకున్నాము. ఐ హోప్ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ ఆన్ అయిపోతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ ఫాలో అవ్వడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.